ఏం బావగారు బాగున్నారా? బావగారు చెప్పండి. బాగున్నా, చెప్పండి. అదే 4 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం కదా. అవునవును, ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. వెరీ గుడ్. నువ్వు ఆగమ్మా, ఫ్లైట్ కూడా బుక్ చేసాం. ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటాను. గంట ముందే వచ్చేస్తాను బావగారు. ఇప్పుడు నాకెంతో సంతోషం. ఉంటాను బావగారు. సరే అయితే. అమ్మా, నీ కాబోయే మామగారితో మాట్లాడానమ్మా. 4 రోజుల్లో నీకు నిశ్చితార్థం జరుగుతుందమ్మా. నాకున్న తెగులు తీరిపోయిందమ్మా. నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదమ్మా. ఓకే డాడీ. హేను, ఇదిగో జాబ్ ఆఫర్ లెటర్ చూడు. ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ డ్రీమ్ జాబ్ కోసం. పర్ యానం 10 lakhs. అంతకంటే ఏం కావాలి చెప్పు. అను, ఏమైంది అలా ఉన్నావు? అసలు ఎంత గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఫస్ట్ నీకే చూపిద్దామని తీసుకొచ్చాను. నువ్వేమో ఇంత మూడీగా ఉన్నావు. అసలు ఇంత హ్యాపీ న్యూస్ చెప్తుంటే ఇలాగే నా రియాక్ట్ అయ్యేది. అను, నిన్నే కదా అడుగుతుంది. అసలు సైలెంట్ కూర్చుంటే ఎలా తెలుస్తుంది? అందుకే చిరాకేసేది నాకు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఎప్పుడు ఇంతే, అలా సైలెంట్గా ఉంటావు. చిరాకు వస్తుంది. టూ మచ్గా అనిపించట్లేదు నీకైనా? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. చాలా పెద్ద గొడవ అయింది. మా నాన్నగారిని ఒప్పించగలను అనుకున్నాను, కానీ అది కూడా కుదరలేదు. నన్ను మర్చిపోండి. హే పిచ్చా నీకు? మంచి జాబ్ కూడా వచ్చింది కదా, నో టెన్షన్. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం ఏముంది? నో ప్రాబ్లం, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడుకు, రిలాక్స్గా ఉండు. రేపు మా అక్కోలతో వచ్చి మాట్లాడతాం. నో, ఆ పని మాత్రం చేయొద్దు. ఇంట్లో వచ్చి మాట్లాడొద్దు అంటున్నావు అంటే ఏం టైంపాస్కి లవ్ చేసావా? నాకు మా బావతో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. 4 daysలో ఎంగేజ్మెంట్. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నిన్ను ఎవరైనా చూస్తుంటే నేను తట్టుకోలేను తెలుసా. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్తాను. నీకు అసలు నోరెలా వస్తుంది చెప్పడానికి? అను, నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ ప్రేమ నిజం అనుకో, ఇప్పుడు జరుగుతుంది అబద్ధం అవ్వాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది నిజం అంటే నీ ప్రేమ అబద్ధం. లేదు, మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా మీ నాన్నగారి మీద గౌరవం ఉందని అయితే నన్ను అసలు లవ్ చేయవుగా. నేనే కాదు, నీ వెనకాల 10 మంది బండి లవ్ చేయవు. సరే, నన్ను లవ్ చేసింది నిజమే అయితే ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంటాను అంత ఈజీగా చెప్పలేవు. కొంచెం ఉండాలన్నా. ఇప్పుడు కూడా నీకు గుడ్ ఇమేజ్ కావాలి. జనాలు చచ్చిపోతున్నా. నువ్వు అలా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. మాకు బాధట్లేదు. మరి నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే నాకు మాత్రం బాధగా ఉండదా? అలా కాదు, మా నాన్న మీద గౌరవంతో చేసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పిందే చెప్తావు. ప్లీజ్ అర్థం చేసుకో. అర్థమవుతుంది.